నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ నేనైతే లేయర్స్ క్లినిక్లో ఉన్నాను. నౌవేడేస్ అందరూ కూడా అపియరెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే చాలా మంది డైట్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. అయినా కూడా కొన్ని ప్లేసెస్లో మనకి ఫ్యాట్ అనేది కరగదు. సో ఆ సిచ్యువేషన్స్లో చాలా మంది ఈ బాడీ కాంటోరింగ్ అనేది చేయించుకుంటున్నారు. సో మనతో పాటు ఉన్నారు లేయర్స్ క్లినిక్ నుంచి బ్యూటిఫుల్ డెర్మటాలజిస్ట్ స్వాతి మ్యామ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో మ్యామ్. Hello, Andy. How are you? I'm good. How are you? ఐఎమ్ టూ గుడ్ మ్యామ్. Yeah. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది న్యూట్రిషన్ డైట్ తీసుకొని డైట్లో ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా స్టబన్ ఫ్యాట్ అనేది అంటే థైస్లో కావచ్చు, ఆర్మ్స్లో కావచ్చు, ఇక్కడ బెల్లీ సైడ్స్ కావచ్చు, ఫ్యాట్ అనేది కరగదు. చాలా కష్టం ఆ పార్ట్స్లో కరగడం. సో అప్పుడే చాలా మంది బాడీ కాంటోరింగ్ చేయించుకుంటున్నారు అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోతుంది. ఒక్కసారి అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది ఎంతవరకు సేఫ్ అంటారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Sure, Andy. A body contouring అంటే మనకి one of the things like cryotherapy we'll use అన్నమాట. ఓకే. వేర్ మనం ఎక్కడైతే సబ్ జీరో టెంపరేచర్స్ అంటామో, లెస్ దాన్ జీరో టెంపరేచర్స్ యూస్ చేసి -degrees-లో మనము ఎక్కడైతే స్టబన్ ఫ్యాట్ పాకెట్స్ ఉంటాయో, లైక్ మీరు చెప్పినట్టు అబ్డామెన్ లో కానీ కొంతమందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆ డెలివరీ తర్వాత ఉన్న ఫ్యాట్ సెల్స్ అండ్ ఫ్లాంక్స్, లైక్ మన లవ్ హ్యాండిల్స్ అంటాము, అండ్ థైస్, ఆర్మ్స్ అండ్ కొంచెం బ్రెస్ట్ బ్రాస్ లైన్స్ లో కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. అది ఎంత చేసినా తగ్గదు. సో అలాంటి ఫ్యాట్ పాకెట్స్ కోసం అని చెప్పి మనము ఈ క్రయోథెరపీని వాడతాం అనమాట. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఈ క్రయోలో -degrees-లో ఎప్పుడైతే మనము ఆ టెంపరేచర్స్ డిపెండ్స్ అపాన్ ద థిక్నెస్ ఎప్పుడైతే పెడతామో, ఆ ఫ్యాట్ సెల్స్ ఫస్ట్ డెస్ట్రాయ్ అవుతాయి. ఓకే. డెస్ట్రాయ్ అయిన ఫ్యాట్ సెల్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 3 to 4 weeks, దాని తర్వాత నుంచి మన బాడీ ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో దట్స్ హౌ ద ప్రాసెస్ విల్ టేక్ కేర్ అండ్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాట్ పాకెట్స్. మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా మనం దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే. సో సింగిల్ సెషన్తోనైతే మనకి కంప్లీట్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎస్. సో వన్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమేమి చెక్ చేస్తారు మేడం పేషెంట్స్కి ముందు? మన పేషెంట్కి వెయిట్ ఎంత ఉంది మనం చెక్ చేసుకుంటాం, బిఎంఐ ఎలా ఉంది చెక్ చేసుకుంటాం, బాడీ మాస్ కాంపోజిషన్ ఎలా ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ ఎక్కడైతే వీళ్ళు లాస్ చేసుకోవాలనుకుంటున్నారో క్రయో, అక్కడ ఫ్యాట్ థిక్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Okay. దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ సెషన్స్ని డిసైడ్ చేస్తాం అనమాట. సో ఆ ఫ్యాట్ థిక్నెస్ని కూడా మనం మెజర్ చేసుకుంటాం అనమాట. ఆల్ దిస్ సెడ్ అండ్ డన్, వీల్ ఆల్సో చెక్ ఫర్ మెడికల్ కండిషన్స్. మనం క్రయో చేయకుండా ఏమన్నా కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయా, ఏదన్నా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉందా, ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా, దీనికన్నా మెడిసిన్స్ వేసుకుంటున్నారా, ఆర్ ఇది సబ్ జీరో టెంపరేచర్స్, అదే కూల్ టెంపరేచర్స్ -degrees అన్నా కాబట్టి కొంతమందికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. లైక్ డర్మటాలజీలో కోల్డ్ అర్టికేరియా అంటాము, అంటే చల్లవి పడవు వాళ్ళకి, అవన్నీ వాళ్ళకి ఏదైనా కోల్డ్ది వెళ్ళగానే దద్దులు వచ్చేస్తాయి బాడీకి. Yes. ఓకే. అలర్జీ లాగా. ఎస్. సో అలా ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి, అవన్నీ చూసుకుని ఏమీ లేవు, కాంట్రాఇండికేషన్స్ ఏమీ లేవు అన్నప్పుడు వీల్ స్టార్ట్ విత్ దిస్ సెషన్స్ అనమాట. బట్ ఈ పాకెట్ సైజ్ మనం ఎలా అంటే, ఓవరాల్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇది ఒక్కటే అయితే పనిచేయదండి. సో మనం ఏం చేస్తామంటే, వాళ్ళకి హోలిస్టిక్గా డైట్ లైఫ్ స్టైల్ చేసుకుంటూ వెయిట్ లాస్, న్యూట్రిషన్ తోటి వెయిట్ లాస్ అవ్వుకుంటూ దీన్ని మనము ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో బాడీ కాంటోరింగ్, అప్పుడు మనం బెస్ట్ రిజల్ట్స్ ఓకే. ఇవ్వాలి. మనకి ఇంటేక్ కంట్రోల్ చేస్తూ ఇది Yes. ప్రొసీజర్ చేసుకుంటుంటే మనకి రిజల్ట్ చాలా ఫాస్ట్ గా అనిపిస్తుంది. ఎస్ ఎస్ ఓకే. సో ఒక్కసారి ప్రొసీజర్ ఎలా ఉంటుంది చూద్దామా మేడం? ఎస్, డెఫినెట్గా. పేషెంట్ ఈరోజు అబ్డామిన్ మీద అండ్ ఫ్లాంక్స్ మీద కోసం అని చెప్పి మన దగ్గరకు వచ్చిన్నారు. ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ప్రొసీజర్. సో ప్రోబ్స్ పెట్టే ముందు మనము ఇనీషియల్గా దీన్ని ఈ వాక్యూమ్ కోసం అని చెప్పి వీ విల్ యూజ్ దిస్ ప్రొసీజర్ అనమాట. సో ఫస్ట్ ఇది అప్లై చేసిన తర్వాత దెన్ వీల్ స్టార్ట్ అప్లైయింగ్ ద ప్రోబ్ అనమాట. సో దట్ ద వాక్యూమ్ ఇస్ కన్సిస్టెంట్. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వాక్యూమ్. ఎంత టైం అప్లై చేస్తున్నామో, వాక్యూమ్ ఎంత ఉంది, టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి. ఓకే. So ఆ all this- టైమింగ్ అనేది కూడా Yes. మీరు ఫ్యాట్ బట్టే డిసైడ్ Okay. అవుతుంది. ఇప్పుడు ఇది కూలింగ్ సెన్సేషన్ ఇస్తుందా? ఎస్, దీంట్లో ఉన్న సొల్యూషన్ మనకు వాక్యూమ్ కరెక్ట్గా మనకు ప్రోబ్ పట్టి ఉండడానికి ఇట్ విల్ హెల్ప్ అనమాట.
సో దట్స్ వై వీఆర్ పుట్టింగ్ అండ్ ఆల్సో ఆ టెంపరేచర్స్ కి మన స్కిన్ కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, మరి ఎక్స్టర్నల్ గా మనకి అంటే కనిపిస్తుంది కూలింగ్ సెన్సేషన్ ఇస్తుందని, అసలు ఇంటర్నల్ గా ఈ ప్రొసీజర్ లో బాడీలో ఏమవుతుంది మేడం? బాడీలో మనం ఎప్పుడైతే -డిగ్రీస్ లో మనము బాడీ మీద ఈ ప్రోబ్స్ పెడుతున్నామో మన ఫ్యాట్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి ఫస్ట్ థింగ్. ఆ క్రిస్టలైజ్ అవుతాయి అన్నమాట ఫ్యాట్ సెల్స్. క్రిస్టలైజ్ అయిన ఫ్యాట్ సెల్స్ మనకి స్లోలీ 3 to 4 weeks లో ఎలిమినేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం మాక్సిమం రిజల్ట్ చూడడానికి 8 to 10 weeks పడుతుంది. సో ఆఫ్టర్ దాట్ మనం ఎంత వరకు మనకి రిజల్ట్ వచ్చిందో చూసుకుని దాని తర్వాత వీ కెన్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ సెషన్స్ ఆల్సో. పెయిన్ లాంటిది ఏమైనా ఉంటుందా? సో ఇది పెట్టిన తర్వాత ఒక 3 to 4 minutes మనకి కొంచెం ఆ టింగ్లింగ్ సెన్సేషన్, ఆ పెయిన్ లాగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ మనకి స్కిన్ అంతా నంబ్ అయిపోతుంది అక్కడ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్స్. మనకి స్కిన్ నంబ్ అయిపోతుంది. తర్వాత ఇంకెలాంటి పెయిన్ తర్వాత కాసేపటి తర్వాత ఏమైనా పెయిన్ ఉండడం అలా? నో నథింగ్. ఎంత టైం అలా పెట్టడం జరుగుతుంది? టైమ్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ హిస్ ఫ్యాట్. మోర్ దాన్ 20 ఉంది అనుకుంటే ఇట్ విల్ గో అప్ టు 50 minutes, 30 minutes, 35 minutes. సో డిపెండ్స్ అపాన్ ద ఫ్యాట్. తినకి మనము ఇప్పుడు 35 minutes సెలెక్ట్ చేసుకుంటాం. మినిమం ప్రొసీజర్ టైం మేడం? మినిమం ఇస్ 15 minutes ఆల్సో వీ కెన్ స్టార్ట్ విత్. ఓకే, తక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు కొంతమందికి బాడీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కామన్ గా ఉన్న పీపుల్ కి చెప్తున్నాను, కామన్ ప్రాబ్లం ఇది. బాడీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది, నాకు బెల్లీ ఫ్యాట్ కొంచెం ఉంది నాకు అని అన్నప్పుడు కాంటోరింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారా? దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అలానే కాకుండా కొంతమందికి ఆ ప్రాబ్లం ఎక్కడ ఉండదు, ఓన్లీ డబుల్ చిన్ ఉంటుంది. సో ఫర్ దెమ్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. మన ప్రోబ్ అంతవరకు కూడా ప్రోబ్ వస్తుంది. సో ఓన్లీ ఇక్కడ డబుల్ చిన్ కోసం కూడా మనకు వీ హ్యావ్ ప్రోబ్ ఫర్ క్రై. ఇప్పుడు డబుల్ చిన్ ప్రాసెస్ కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా మేడం? ఎస్, అది మనము వాక్యూమ్ అప్లై చేసే ముందు ఇది స్ప్రెడ్ చేసి దెన్ డిపెండింగ్ అపాన్ ద థిక్నెస్ విల్ అప్లై. ఓకే, ఒక్కొక్క ప్లేస్ లో హోల్డ్ చేయడమే? ఎస్, హోల్డ్ కూడా అవసరం లేదు, బట్ హీ సపోర్టింగ్ ఇట్. వాక్యూమ్ తోటి ఇట్ విల్ సక్షన్ లాగా వచ్చి ఇట్ విల్ స్టే ఇన్ ప్లేస్. సో దీని సపోర్ట్ తీసుకొని అది పట్టుకుంది. ఎస్. సో ఇంతేనా మేడం ఇది ప్రాసెస్? ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉంటుంది? అంతే అండి. దాని తర్వాత మసాజ్ ఉంటుంది కొంచెం సేపు. ఓకే, టు మొబిలైజ్ ద ఫ్యాట్. మన క్రిస్టలైజ్ అయిన ఫ్యాట్ ని మొబిలైజ్ చేయడానికి మూమెంట్ చేస్తాం అన్నమాట. మసాజ్ చేస్తారు కొంచెం సేపు. చాలా సింపుల్ గా ఉంది, కానీ ఇంత సింపుల్ ప్రాసెస్ తోని ఫ్యాట్ అంతా బర్న్ అవుతుందా అంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. బట్ రిజల్ట్ వెంటనే కనిపించదు కదా? బ్యూటిఫుల్ రిజల్ట్స్ విత్ దిస్. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ బాడీ కంట్రోలింగ్ అన్నమాట. ఎప్పుడు మీరు చెప్పినట్టు 8 to 10 weeks లో మనకు కంప్లీట్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేయొచ్చు. మినిమం ఎన్ని సెషన్స్ పట్టొచ్చు అంటారు? మినిమం ఆఫ్ 3 to 4 సెషన్స్ అయితే పడతాయండి. ఓకే, మరి ఇలా బర్న్ అయిన ఫ్యాట్ ఒక షేప్, బాడీ షేప్ వచ్చేసిన తర్వాత ఏంటి, ఇది పర్మనెంటా లేకపోతే మెయింటైనింగ్ లేకపోతే ఒకసారి చేసుకుని వదిలేయచ్చా? చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ వన్స్ ఫ్యాట్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అది పర్మనెంటే అండి. మళ్ళీ ఆ ఫ్యాట్ సెల్స్ మళ్ళీ డెవలప్ అవ్వవు అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ మనము వెయిట్ పుట్ ఆన్ అయ్యాము, కొత్త ఫ్యాట్ సెల్స్ హైపర్ట్రోఫీ అయింది అంటే పెద్దగా అవుతున్నాయి అంతే తప్ప న్యూ ఫ్యాట్ సెల్స్ ఫామ్ అవుతాయి, కానీ అవే ఫ్యాట్ సెల్స్ మళ్ళీ రావు. కానీ డైట్ ఇస్ మస్ట్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ ఇస్ అ మస్ట్. నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా చేయించేసుకొని నేను ఏది పడితే తినేయచ్చు. లేదండి, మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఫ్యాట్ సెల్స్ అయితే మళ్ళీ రావు. వన్స్ ఫ్యాట్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇట్స్ పర్మనెంట్. తర్వాత ఇంకేమైనా ఫ్యాట్ వచ్చినా కూడా మళ్ళీ సెషన్స్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్. ఓకే, ఒక సెషన్ కి ఇంకో సెషన్ కి పర్టికులర్లీ ఇంత గ్యాప్ ఉండాలి అని ఉంటుందా మేడం ఏమైనా? అలా ఉంటుంది డెఫినెట్ గా. వీల్ యూజువలీ అడ్వైస్ ఫర్ 45 days ప్లస్ ఓన్లీ, బికాస్ బాడీలో వచ్చే చేంజెస్. సో దీని తర్వాత పెయిన్ లాంటిది ఏమి ఉండదు. హ్యాపీగా సేమ్ డే వాక్ చేసుకు వెళ్ళిపోవచ్చు వర్క్ కి. మేడం, ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఫుడ్ అయినా నార్మల్ గా అయినా ఏవైనా? సో ఆ పోస్ట్ ప్రొసీజర్ తర్వాత మనము కొన్ని 24 hours to 48 hours టైట్ గా ఉండే గార్మెంట్స్ ఏవి వేసుకోకూడదు. అండ్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ వచ్చేది, లైక్ హాట్ థింగ్స్ చేయకూడదండి. అంటే లైక్ హాట్ బెవరేజెస్ అవి తీసుకోకూడదు. ఎక్కువ హైడ్రేట్ అవ్వాలి పేషెంట్, దెన్ ఇట్ విల్ వర్క్ బెటర్. సో అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎలాగో ఉంటాయి, డైట్ అండ్ ఎక్సర్సైజ్. తర్వాత చేసుకోవడం ఎక్సర్సైజ్, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, బట్ డైట్ ఇస్ లైక్ ఆల్వేస్ దేర్. ఓకే, ఎన్ని డేస్ తర్వాత పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంటారు? ఆఫ్టర్ 48 hours దే కెన్ డూ దేర్ నార్మల్ ఎక్సర్సైజ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు ఒక 2-3 days రిస్ట్రిక్టెడ్ గా ఉండాలి. సో ఈ మసాజ్ తర్వాత అంత నార్మల్ అయిపోతుంది. దట్స్ ఆల్ అండి.